తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లాకు చేరుకున్నారు. ఇప్పుడు లైవ్ లో చూద్దాం. అలాంటి గురువులు తయారు చేసే విద్యార్థులు మీ అందరికీ తెలుసు. ఒకప్పుడు అమెరికాకి అధ్యక్షుడిగా ఉన్న ఒబామా ఒక మాట అన్నాడు. దూరంగా ఉన్న సోదరిమణులు కూడా దీన్ని ఆనందిస్తారు, ఆస్వాదిస్తారు. టెక్నాలజీలోని కొత్త పుంతలు నేర్చుకోవాలంటే జపాన్, కొరియా దేశాలు వెళ్ళాలి. మోడర్న్ సివిలైజేషన్ ప్యాటర్న్, ఆధునిక నాగరికతలో నవీన లేదా కొత్తదని నేర్చుకోవాలంటే యూరోపియన్ కంట్రీస్కి వెళ్ళాలి. మరి అమ్మ, నాయన, అవ్వ, బాపు, అమ్మమ్మ, నాయనమ్మ, మామ, అన్న, అక్క, బావ, తమ్ముడు, చెల్లెలు, చిన్నాయన, చిన్నమ్మ లాంటి కుటుంబ బంధాలు, మంచి దోస్తులు, హృదయం కలిసే అలాయిబలాలు, ఆత్మీయత, మానవుల మధ్య మంచి సంబంధం కావాలి అంటే భారతదేశం వెళ్ళాలి అన్నారు. మన దేశం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ కి చేరుకున్నారు. 2 ఏళ్ల పాలన పూర్తవుతున్న సందర్భంగా ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా కాసేపటి క్రితమే ఆదిలాబాద్ జిల్లాకు వెళ్లారు. మనం చూడొచ్చు. అక్కడ మరి కాసేపట్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఏఆర్ హెడ్ క్వార్టర్స్ కు చేరుకొని అక్కడ పోలీస్ క్వార్టర్స్, భరోసా సెంటర్ ని ప్రారంభిస్తారు ముందుగా. అనంతరం ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని యుఐడిఎఫ్ నిధులతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మరి కాసేపట్లో మొప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న ఐఓసిఎల్ పెట్రోల్ బంక్ కి భూమి పూజ చేస్తారు. సిఎస్ఆర్ నిధులు ₹1 కోటితో 2 ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు, సదుపాయాల కల్పనకు శంకుస్థాపన చేయనున్నారు. పెట్రోల్ బంక్ ఏర్పాటుకు సంబంధించి ఐఓసిఎల్ ప్రతినిధులు మోప్మా మధ్య ఎంఓయూ ఆర్డర్ ని అందజేస్తారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ కి చేరుకున్నారు. మనం చూడొచ్చు. కాసేపటి క్రితమే హెలికాప్టర్ లో ఆదిలాబాద్ లో ల్యాండ్ అయ్యారు. 2 ఏళ్ల పాటు పాలన పూర్తి చేసుకున్నది ప్రభుత్వం. 2 ఏళ్ల పాలన పూర్తవుతున్న సందర్భంగా ఈ ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఆదిలాబాద్ జిల్లాకి చేరుకున్నారు. మనం చూడొచ్చు. దానికి సంబంధించిన విజువల్స్ ని చూస్తున్నాం. మరి కాసేపట్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేయబోతున్నారు.